Hello, welcome and good morning, students. First of all, a very happy news that the long-awaited Ssc Cgl 2022 notification is out. దానికి సంబంధించి ఆల్రెడీ సూర్య సార్ has made a detailed video as to the highlights of the program. అలానే పూర్ణ సార్ చేసిన how you are supposed to apply for this Ssc Cgl notification కూడా maybe by evening you guys will be able to have a look at it. Now ప్రత్యేకించి నేను ఈ వీడియో ఎందుకు చేయాలనుకుంటున్నానంటే 2021తో పోలిస్తే 2022 విషయానికి వచ్చేటప్పుడు కొన్ని చేంజెస్ జరిగాయి నోటిఫికేషన్తో. ఆ చేంజెస్ గురించి ఆల్రెడీ సూర్య సార్ చేసిన నోటిఫికేషన్లో బ్రీఫ్గా చెప్పున్నారు. బట్ దెర్ ఆర్ సర్టన్ అడిషనల్ పాయింట్స్ విచ్ ఐ వాంటెడ్ టు ఎంఫసైజ్ సో దట్ దే ఆర్ గోయింగ్ టు బి అ డీల్ బ్రేకర్ ఫర్ ది స్టూడెంట్. సో స్టూడెంట్స్ కూడా కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ని కూడా దీంట్లో ఆన్సర్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఐ హవ్ డిసైడెడ్ టు మేక్ అ వీడియో ఆన్ దట్. సో వితౌట్ మచ్ అడూ లెట్స్ గో అండ్ స్టార్ట్ ఆఫ్ దిస్ వీడియో. సో ఐఎమ్ సందీప్, ఐఎమ్ ది డైరెక్టర్ ఆఫ్ డైమెన్షన్స్ కోచింగ్ సెంటర్ గుంటూరు. సో దీంట్లో మనం ఎస్ఎస్సి సిజిఎల్ రీసెంట్గా ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం ఏం తెలుసుకోవడం వల్ల మన ప్రిపరేషన్లో బెనిఫిట్ అవుతుంది అనే విషయం గురించి లెట్ us try to understand. ఓకే, లెట్స్ గో అహెడ్. సో ఫస్ట్ పాయింట్ అంటే బ్రీఫ్గా అన్ని పాయింట్స్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను, అంటే ఈ వీడియోలో మనం వెయిట్ మీద మనం ఫోకస్ చేయబోతున్నామని. సో అందులో ఫస్ట్ పాయింట్ ఇస్ దట్ టైర్ 1 ఎగ్జామ్ హ్యాస్ బీన్ మేడ్ ఇంటూ అ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. గురించి డీటెయిల్గా మళ్ళీ తర్వాత మాట్లాడదాం. తర్వాత రెండోది టైర్ 1కి సంబంధించిన మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవి సెక్షన్ వైజ్ రావాలా క్వాలిఫైయింగ్, దట్ ఈస్ ఇన్ సబ్జెక్ట్ వైజ్ ఇవ్వాలా, ఓవరాల్గా క్వాలిఫైయింగ్ రావాలా అనే విషయంలో కొంతమంది స్టూడెంట్స్ ప్రత్యేకించి డౌట్లు అడగడం జరిగింది. రెండోది టైర్ 2 ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ప్యాటర్న్ పరంగా సిలబస్ పరంగా కొన్ని చేంజెస్ జరిగాయి. ప్యాటర్న్లో ఎలా మార్పు జరిగింది ఇది అందరూ చెప్పారు. సిలబస్ పరంగా ఎలాంటి మార్పు జరిగింది దట్ ఆల్సో విల్ డిస్కస్. ఇది కాకుండా గ్యాప్ గురించి కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. జస్ట్ లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్ లాగా అయిపోయింది ఎస్ఎస్సి నౌ. సో ఇప్పుడు ప్రిలిమ్స్ దట్ ఈస్ టైర్ 1కి టైర్ 2కి మధ్య పెద్దగా గ్యాప్ ఎవరా బ్యాంక్ వాళ్ళలాగా 35 ఇంచుమించు డేస్ కంటే ఎవరేమోనని కొంతమంది దానికి సంబంధించిన కొన్ని డౌట్స్ ఉన్నాయి. దాని గురించి విల్ డిస్కస్. అలానే ఎగ్జామ్కి సంబంధించిన స్టాండర్డ్ ఇప్పుడు ఏమైనా పెంచుతారా, లైక్ ఆన్ ది లైన్స్ ఆఫ్ యూపీఎస్సీ చేసే అవకాశం ఉందా, జనరల్ స్టడీస్ ఎస్పెషల్లీ, ఇది కొంతమందికి వస్తున్న డౌట్స్ ఇందులో. అలానే బ్యాంకుకి సంబంధించిన రీజనింగ్ మోడల్స్ ఎస్పెషలీ వెన్ రిలేటింగ్ టు సీటింగ్ అరేంజ్మెంట్ కానీ పజిల్ టెస్ట్ కానీ ఇలాంటివి ఎగ్జామ్లో అడిగే పాసిబిలిటీ ఉందా, దిస్ ఈజ్ వన్ మోర్ క్వశ్చన్ విచ్ సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ హ్యావ్ ఆస్క్డ్ మీ. ఆ తర్వాత ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది ఇంతకుముందు ఎస్ఎస్సి సెంట్రలైజ్డ్గా చేసేవాళ్ళు, ఇప్పుడు అలాంటి దాన్ని మార్చేసి దే హ్యావ్ గివెన్ ఇట్ టు ది రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ నౌ. ఆ డిపార్ట్మెంట్స్కి అలా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవ్వడం వల్ల స్టూడెంట్కి వచ్చే బెనిఫిట్ ఏంటి, దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. అండ్ ఫైనలీ విల్ డిస్కస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ మిషన్ మోడ్. ఈ మాటని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది, మనందరం చూసాం దాన్ని. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ది మిషన్ మోడ్. సో మిషన్ మోడ్ వల్ల మనకి జరగబోయే అడ్వాంటేజ్ ఏంటనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే రైట్, సో లెట్స్ కంటిన్యూ. సో దీంట్లో మనం ఒకటి తర్వాత ఒకటి దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. నా యాజ్ ఫార్ ఎస్ టియర్ 1 ఎగ్జామ్ ఇస్ కన్సర్న్ దీని గురించి ముందు మాట్లాడుకుందాం. టియర్ 1 ఎగ్జామ్కి సంబంధించి ఇంతకుముందు ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉంది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్లో మార్పు ఏం జరగలేదు, నెంబర్ ఆఫ్ మార్క్స్ విషయంలో మార్పు ఏం జరగలేదు, టైమింగ్ విషయంలో మార్పు ఏం జరగలేదు, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ నెగిటివ్ మార్కింగ్ విషయంలో కూడా మార్పు ఏమీ జరగలేదు. టియర్ 1 ఎగ్జామ్ ఎలా ఉందో ఇంక్లూడింగ్ సిలబస్తో సహా there is no change as far as tier 1 exam is concerned. But the only change ఏంటి అంటే వెరీ బిగినింగ్లో మనం మాట్లాడుకున్నట్టుగా now this has become a mere qualifying nature అయిన ఎగ్జామ్ అయింది. ఇంతకుముందు ఈ ఎగ్జామ్ ఎలా ఉండేది అంటే టియర్ 1లో మనకు కొన్ని మార్క్స్ కనుక వస్తే ఆ మార్క్స్ని టియర్ 2కి యాడ్ చేయడం జరిగేది. బట్ ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్లో ఎలా అయితే చేస్తారో ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ ఫిల్టరింగ్ చేయడం కోసం ఎలా అయితే చేస్తున్నారో అలానే టియర్ 1 ఎగ్జామ్ హ్యాస్ బికమ్ మియర్ క్వాలిఫైయింగ్ నేచర్ అయింది. ఇందులో మనం క్వాలిఫై అయితే చాలు. అయితే దీంట్లో ఒక మాటను వాళ్ళు ప్రత్యేకించి ప్రయోగించారు, ఏమని, టియర్ 1కి సంబంధించిన ఈ సెక్షన్స్లో దట్ మీన్స్ యూ షుడ్ గెట్ అ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ అన్నారు. ఆ క్వాలిఫైయింగ్ మార్క్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 30% అని, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఆర్ ఓబీసీ కనుక అయితే దానికి 25% అని, ఇలా కొన్ని రెస్పెక్టివ్ పర్సంటేజ్ ఇచ్చారు. దాని గురించి అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. బట్ చెప్పేది వినండి, దిస్ ఈజ్ నాట్ సెక్షన్ కట్ ఆఫ్. బ్యాంక్ ఎగ్జామ్లో కొన్ని ఎగ్జామ్స్లో మీరు చూసినట్టుగా ప్రతి సెక్షన్లోనూ మినిమం ఇన్ని మార్కులు రావాలని లేదు. దిస్ ఈజ్ ఓవరాల్గానే, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, దిస్ ఈజ్ నాట్ ఎ సెక్షన్ వైజ్ కట్ ఆఫ్. అంటే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో కూడా 30% రావాలి మినిమం, తర్వాత జనరల్ అవేర్నెస్లో 30% రావాలి, అలా కాదు, ఓవరాల్ మీదే 30% దే ఆర్ టాకింగ్. అయితే నేను ఏమంటానంటే టైర్ 1 విషయంలో ఈ సోకాల్డ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఈజ్ ఇర్రెలవెంట్. ఎందుకని, బికాజ్ ఇప్పుడు నీకు ఓవరాల్ మీద దట్ ఈస్ సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఫర్ 200 మార్క్స్. సో 200 మార్క్స్లో 30% అంటే అరౌండ్ 60 మార్క్స్ మనకు వచ్చాయనుకోండి. ఆర్ వీ గోయింగ్ టు గో టు టియర్ 2?
దట్ ఈస్ నాట్ గ్యారంటీ, ఇది గుర్తుపెట్టుకోండి. సో టియర్ 2కి డైరెక్ట్గా క్వాలిఫైయింగ్ వస్తే చాలు వెళ్ళిపోతారని అనుకోవద్దు. టియర్ 2కి వెళ్ళడానికి మళ్ళీ సపరేట్గా కట్ ఆఫ్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ మనకున్న కేటగిరీని బట్టి ఆ కట్ ఆఫ్ మనం రీచ్ అయితేనే వీల్ గో టు టియర్ 2. అదర్వైజ్ జస్ట్ మియర్ క్వాలిఫైయింగ్ ఇన్ టియర్ 1, that is qualifying mark in tier 1 is not going to ensure that you will go to tier 2. This you please try to understand. ఓకే, సో టియర్ 1లో ఆ క్వాలిఫైయింగ్ అనే ఒక్క మాట తప్ప మిగతాదంతా యాజ్ ఇట్ ఈజే. అయితే ఇది స్టూడెంట్కి బెనిఫిటా కాదా అంటే నా ఉద్దేశంలో ఒక రకంగా కొంతమంది సెట్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇది బెనిఫిట్, పర్టికులర్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ నాకు టియర్ 1లో చాలా ఎఫర్ట్ పెట్టాను నేను, ఆ ఎఫర్ట్ వల్ల నాకు కొంత మార్కులు వచ్చాయి మంచిగా. ఒకవేళ టియర్ 2లో నేను ఏదైనా కొద్దిగా అటు ఇటుగా పర్ఫామ్ చేశాను అనుకోండి, యావరేజ్ అవుట్ అయ్యేది. బట్ నా అలా యావరేజ్ చేయడానికి అవకాశం లేకుండా ఓన్లీ టియర్ 2లో ఎన్నైతే మీకు మార్క్స్ వస్తాయో వాటినే బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తామని చాలా క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో డోంట్ బీ టూ మచ్ వరీడ్ అబౌట్ టియర్ 1. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో చేంజ్ యాజ్ ఫార్ యాజ్ దట్ ఈస్ కన్సర్న్, అండ్ యూ ప్లీజ్ ఇగ్నోర్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ క్వాలిఫైయింగ్. అంటే ఎనీవేస్ యూ క్వాలిఫై విత్ 60 మార్క్స్, యూ ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు టియర్ 2 ఎనీ విచ్ వేస్ కదా. సో లాస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2021 అక్కడ మనకి నార్మలైజ్డ్ స్కోర్ అయితే దాదాపు 130 దాకా పెట్టారు కట్ ఆఫ్. ఒకవేళ రా స్కోర్గా మనం తీసుకున్నాం అనుకోండి, వీ కెన్ గో క్లోజ్ టు 117, 116 అనుకోవచ్చు రా స్కోర్గా తీసుకుంటే. సో నార్మలైజ్డ్ అయితే దాదాపు 130 దాకా. సో ఎక్కడ 130, ఎక్కడ క్వాలిఫైయింగ్ ఆఫ్ 60. సో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు మేక్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్. సో దేర్ ఫోర్ యూ బీ లీస్ట్ కన్సర్న్ అబౌట్ యాజ్ ఫార్ యాజ్ టైర్ 1 ఈస్ కన్సర్న్. ఓకే, నా లెట్స్ మూవ్ ఆన్. నా యాజ్ ఫార్ యాజ్ టియర్ 2 ఈస్ కన్సర్న్. నా టియర్ 2 విషయానికి వస్తే ఇందులో మార్పులు ఉన్నాయి, ఖచ్చితంగా డెఫినెట్గా మార్పులు జరిగాయి. ఆ మార్పులు యాజ్ ఫార్ యాజ్ ప్యాటర్న్ విషయంలో జరిగాయి, రెండోది ఇన్ టర్మ్స్ ఆఫ్ సిలబస్ విషయంలో జరిగాయి. ఆ రెండింటి గురించి ఇక్కడ మనం మాట్లాడదాం. దీని మీద లెట్ us ట్రై టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దిస్ బికాజ్ మెజారిటీ పీపుల్కి ఇక్కడ కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అందులో మీరు ప్రత్యేకంగా ఫస్ట్ తెలుసుకోవాల్సింది నామెన్క్లేచర్. అంటే ఎస్ఎస్సి వాళ్ళు కొత్తగా కొన్ని పదాలు ప్రయోగించారు. అందులో జాగ్రత్తగా చూడండి. దిస్ ఈజ్ టియర్, దిస్ ఈజ్ పేపర్, దిస్ ఈజ్ సెషన్, దిస్ ఈజ్ సెక్షన్ అండ్ దిస్ ఈజ్ మాడ్యూల్. సో నోటిఫికేషన్ చదివేటప్పుడు సెక్షన్ 1, సెక్షన్ 2 ఆఫ్ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 లేదా సెషన్ 1 అని మాట్లాడుతునేటప్పటికి చాలామందికి అవి కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. సో నేనేమంటానంటే కొద్దిసేపు ఈ సెషన్ 1 అనే విషయాన్ని కొంచెంసేపు ఇగ్నోర్ చేయండి. సో దెర్ ఈజ్ వన్ పేపర్, ఒక పేపర్ ఉంది. ఆ పేపర్లో వీ హ్యావ్ గాట్ 3 సెక్షన్స్. ఓకే, ఈ సెక్షన్లో మళ్ళీ వీ హ్యావ్ గాట్ మాడ్యూల్స్. దీని మీద మనకి ఎందుకు క్లారిటీ రావాలని అంటున్నానంటే నోటిఫికేషన్లో తర్వాత టియర్ 2 విషయంలో కూడా అన్ని సెక్షన్స్లోనూ మినిమం క్వాలిఫైయింగ్ మార్కు రావాలి అని రాశారు. నా మళ్ళీ అన్ని సెక్షన్స్లోనూ అన్నారు, అన్ని మాడ్యూల్స్లో అనలేదు. అందుకనే ఆ టెర్మినాలజీ ఈజ్ ఇంపార్టెంట్. అన్ని మాడ్యూల్స్లో అంటే మళ్ళీ మ్యాథమెటికల్ ఎబిలిటీలో 30% రావాలి యూఆర్ కేటగిరీ కనుక అయితే, మళ్ళీ రీజనింగ్లో 30% రావాలని అర్థం వస్తుంది. సో అందుకని వాళ్ళు అలా అర్థం వచ్చేటట్టుగా చెప్పలేదు. అన్ని మాడ్యూల్స్లోనూ మీకు మినిమం కట్ ఆఫ్, మినిమం క్వాలిఫైయింగ్ రావాలని అనలేదు, సెక్షన్స్లో అన్నారు. దట్ మీన్స్ అరిథమెటికల్, దట్ ఈస్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ ఏవైతే 180 మార్క్స్ ఉన్నాయో దీంట్లో మనకి మినిమం క్వాలిఫైయింగ్ రావాలి. అలానే ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఏవైతే మొత్తం కలిపి 210 మార్క్స్కి ఉన్నాయో అందులో మినిమం క్వాలిఫైయింగ్ రావాలి ఇండివిజువల్గా. ఆ తర్వాత ఓవరాల్గా ఈ 2 మార్కులు కలిపి అరౌండ్ 390 మార్క్స్ ఉంది. 390 మార్క్స్లోంచి మెరిట్ లిస్ట్ ఇస్తారు, దాని సంగతి తర్వాత. బట్ మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాల్సింది ఈచ్ అండ్ ఇండివిజువల్ మాడ్యూల్లో కాదు, సెక్షన్ వారా. ఇది గుర్తుపెట్టుకోండి. సో సెషన్ అనేదాన్ని మీరు కొద్దిసేపు ఇగ్నోర్ చేయండి. సెషన్ అంటే ఒకేసారి జరుగుతుందా ఎగ్జామ్, లేకపోతే పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి అలా జరుగుతుందా? దట్ ఈస్ వాట్ సెషన్ ఈజ్ ఆల్ అబౌట్. సో డోంట్ గో ఇన్ టు ది కాన్సెప్ట్ ఆఫ్ సెషన్స్, యూ బీ మోర్ కన్సర్న్ అబౌట్ సెక్షన్. సో సెక్షన్ అన్నప్పుడు ఈ 2 కలిపి ఒకటే సెక్షన్, ఈ 2 కలిపి ఒకటే సెక్షన్. సెక్షన్ పరంగా మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ రావాలి. ఓవరాల్ మీదే మెరిట్ లిస్ట్ ఇస్తారు, దట్ ఈస్ 390 మార్క్స్కి. సో 390 మార్క్స్కే మెరిట్ లిస్ట్ చేస్తారు అన్నప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కేవలం మళ్ళీ క్వాలిఫైయింగ్ నేచర్ అవుతుంది సింపుల్గా. ఇప్పుడు దీంట్లో కూడా 30% వేసుకున్నారనుకోండి మీరు క్వాలిఫైయింగ్ నేచర్కి కూడా. సో అవుట్ ఆఫ్ 60 యూ నీడ్ టు గెట్ 30%, విచ్ ఈస్ గోయింగ్ టు బి మినిమం 18 మార్క్స్ ఈజ్ వాట్ యూ షుడ్ గెట్. అయితే నోటిఫికేషన్లో ఇంకో క్యాచ్ ఉంది. అదేంటి, ఎవరికైతే ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తారో వాళ్ళ విషయం మాత్రమే సెక్షన్ 3 గురించి నెక్స్ట్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఎవరైతే ఈ స్టేజ్ దాటి ముందు కదలలేరో అసలు వాళ్ళకి సెక్షన్ 3 అనేదే పేపర్లో వాళ్ళకి వాల్యూ చేయరు, ఇవాల్యుయేట్ కాదు అని అర్థం. అర్థమైందా? సో గెటింగ్ త్రూ దిస్ పర్టికులర్ సెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండిట్లో నుంచి మీరు పాస్ అయి వస్తేనే మీకు సంబంధించిన ఈ థర్డ్ పార్ట్ దట్ విల్ బీ ఇవాల్యుయేటెడ్, అదర్వైజ్ దట్ విల్ నాట్ బీ ఇవాల్యుయేటెడ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ దాకా ఉన్నవి అందరికీ కామన్ అమ్మ, అందరూ
మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా సరే ఇవి అందరికీ కామనే, అందరూ ఈ 4 రాయాల్సిందే. ఓకే, అయితే ఈ 3 కలిపి ఒకేసారి పెడతారు ఎగ్జామ్, దట్ ఈస్ 2 hours and 15 minutes. అదే కదా వాళ్ళు మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది చూడండి, యాజ్ ఫార్ యాజ్ టైమింగ్ ఈజ్ కన్సర్న్, యూ ప్లీజ్ జాగ్రత్తగా ఒకసారి గమనించండి ఈ టైమింగ్ని. సో దీంట్లో ఏమన్నారు, 1 hour ఫర్ ఈచ్ సెక్షన్ అన్నారు. ఇక్కడే మీ క్లారిటీ రావాలి కదా, సెక్షనల్ టైం అన్నప్పుడు, దట్ ఈస్ సెక్షనల్ క్వాలిఫికేషన్ అన్నప్పుడు 1 hour ఫర్ ఈచ్ సెక్షన్ అన్నారు, కానీ 1 hour ఫర్ ఈచ్ మాడ్యూల్ అనలేదు కదా. సో దేర్ఫోర్ ఈ 2 కలిపి మీకు 1 hour వస్తుంది. ఈ 2 కలిపి మళ్ళీ మీకు 1 hour వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి, 1 గంట టైంలో మీకు ఈ 2 సెక్షన్లు మాత్రమే కనబడతాయి. మీరు 10 నిమిషాల్లోనే రీజనింగ్ అంతా చేసేసిన మిగతా టైం అంతా ఖచ్చితంగా అర్థమెటికల్ ఎబిలిటీ తప్ప ఈ 2 మీకు కనిపించవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 2 సెక్షన్లకి ఇచ్చిన 1 hour కంప్లీట్గా అయిపోయిన తర్వాతే ఈ 2 సెక్షన్లకి మీకు యాక్సెస్ వస్తుంది. యూ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఈ 2 సెక్షన్లు, దట్ ఈజ్ ఈ 2 ఫినిష్ చేసేసిన తర్వాతే ఎక్స్ట్రాగా మళ్ళీ మీకు సెక్షన్ 3 అనేది ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈజ్ నాట్ ఎ కాంపోజిట్ టైం. Tier 1లో లాగా ఇది కాంపోజిట్ టైం కాదు, ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్లోకి జంప్ చేయడానికి లేదు. ఎస్, సెక్షన్ టు సెక్షన్ ఇన్ ద సెన్స్ మాడ్యూల్ టు మాడ్యూల్ ఒక సెక్షన్లో జంప్ చేయొచ్చు, బట్ నాట్ ఫ్రమ్ వన్ సెక్షన్ టు అనదర్ సెక్షన్. యూ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ వాంటెడ్ టు హైలైట్ ఫర్దర్. అర్థమైందా? సో ఇక్కడ యూ కెన్ జంప్ బిట్వీన్ దీస్ 2, ఇక్కడ యూ కెన్ జంప్ బిట్వీన్ దీస్ 2. ఓకే, వీటికి ఇచ్చిన అలాట్మెంట్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాతే కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించిన మాడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది మొత్తం ఒకటే సెషన్లో జరుగుతుంది, దట్ ఈస్ 2 hours and 15 minutes. అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్లో యూ విల్ హ్యావ్ ది డేటా ఎంట్రీ టెస్ట్. ఓకే, ఐ హోప్ మై మేడ్ ఇట్ క్లియర్ as far as this minimum qualifying is concerned and the time and other cut-offs are concerned. Okay, let's move on. ఇది చూడండి, ఇప్పుడు మళ్ళీ పేపర్ నెంబర్ 2, పేపర్ నెంబర్ 3 2 ఉన్నాయి. ఇది ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి అప్లై చేస్తుంటారో వాళ్ళకి, అలానే ఈ ఆడిట్స్ అండ్ అకౌంట్స్ సర్వీస్ సంబంధించిన వాటికి ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళకి ఫైనాన్స్ ఓరియంటెడ్ పేపర్లు ఉంటాయి. అయితే యాజ్ ఫర్ యాజ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఈస్ కన్సర్న్డ్, దాంట్లో మీకు స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ గ్రాడ్యుయేషన్లో లేకపోయినా ఇంటర్మీడియట్లో మీకు కనీసం 60% మార్క్స్ మ్యాథమెటిక్స్లో కనుక ఉంటే యూ క్యాన్ అప్లై ఫర్ ది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. దీనికి కూడా మీరు అప్లై చేయొచ్చు. అయితే ఆ జేఎస్ఓకి సంబంధించిన కట్ ఆఫ్ మళ్ళీ వేరుగా ఉంటుందని ఆ పేపర్కి సంబంధించి, అలానే పేపర్ నెంబర్ 3కి సంబంధించిన కట్ ఆఫ్ మళ్ళీ వేరుగా ఉంటుందని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఆ నోటిఫికేషన్లో వీళ్ళకి ఇచ్చిన పాయింట్స్ ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సో పేపర్ 1 అనేది అందరికీ కంపల్సరీ. దిస్ వాట్ ఐ హావ్ బీన్ టెలింగ్ యూ. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ పోస్ట్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్. ఇవి స్పెసిఫిక్, ఎవరైతే కొన్ని పర్టికులర్ పోస్టుల కోసం అప్లై చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇవి స్పెసిఫిక్. ఓకే, ఫైన్, లెట్స్ మూవ్ ఆన్. సో ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నాం కదా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని రావాలని. ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, దిస్ ఈజ్ మినిమమ్ అమ్మ, మినిమం ఇంత రావాలి. అదేందా, అంతేకాదు ఇది మ్యాక్సిమం కాదు, ఇది వచ్చినంత మాత్రాన్ని మీరు నెక్స్ట్కి వెళ్ళిపోతారని కాదు, మినిమం రావాలి. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ Tier 1లో ఇవే. ఓకే, అలానే సెక్షన్ 1, సెక్షన్ 2 ఇచ్చోండి, అండ్ మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 3. ఇది అదేందా, అంటే ఏంటి, కంప్యూటర్ అవేర్నెస్. ఇప్పుడు తేడా అర్థమైందమ్మా. మాడ్యూల్ అని ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు, ఇక్కడికి వచ్చేటప్పటికి సెక్షన్లు అన్నారు. అంటే మీరు ప్రతి మాడ్యూల్లోనూ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు, సెక్షన్లో క్వాలిఫై కావాలి. బట్ కంప్యూటర్స్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం అది మాడ్యూల్గా చూపించారు కాబట్టి దాని వరకు మళ్ళీ మీరు క్వాలిఫై కావాలి. అయితే ఏ పోస్టులకి అయితే కంప్యూటర్ అనేది కంపల్సరీ అవసరం అవుతుందో ఆ పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్లు మళ్ళీ కంప్యూటర్ విషయంలో కొంచెం ఎక్కువ ఉంటాయి. దాని సంగతి తర్వాత అది ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. ద సేమ్ ఈజ్ ద కేస్ విత్ ది స్కిల్ టెస్ట్ ఆల్సో. స్కిల్ టెస్ట్ కూడా ఏ పోస్టులకి స్కిల్ టెస్ట్ ప్రత్యేకించి కావాలో అలాంటి పోస్టులకి సంబంధించి స్కిల్ టెస్ట్ విషయంలో కూడా ఏవైతే ఎర్రర్స్ ఇవి వాళ్ళు మ్యాక్సిమం అలౌ చేస్తా ఉన్నారో ఆ డిఫరెన్సియేషన్ వస్తుంది వెన్ ఇట్ కమ్స్ టు ది పోస్ట్ ఫర్ విచ్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్. యూ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఓకే, సో ఈ టెర్మినాలజీ ఈజ్ ఇంపార్టెంట్ అమ్మా. సెక్షన్ ఇక్కడికి వచ్చేటప్పటికి మాడ్యూల్ ఇలా ఏదైతే వేరు చేసి రాశారో దట్ టెర్మినాలజీ మీరు అర్థం చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫైన్. నెక్స్ట్గా న్యూ వర్డ్స్, సిలబస్కి సంబంధించి ఏ మార్పులు వచ్చాయి. ఇప్పటిదాకా మనం మాట్లాడింది ప్యాటర్న్లో ఏ మార్పులు వచ్చాయని, ఇప్పుడు సిలబస్లో ఏ మార్పులు వచ్చాయనే విషయం చూద్దాం. సిలబస్ 2021కి ఇచ్చింది, ఇప్పుడు ఇచ్చింది పక్కన పెట్టి నేను వర్డ్ బై వర్డ్ నేను చెక్ చేసి చూశాను. అందులో నాకు కొత్తగా 3 విషయాలు కనిపించాయి. అందులో ద ఫస్ట్ పాయింట్ ఈజ్ స్టాటిస్టిక్స్. సో ఇప్పుడు స్టాటిస్టికల్ ఆఫీసర్కి స్టాటిస్టిక్స్ అనేది ఒక ప్రత్యేకమైన పేపర్, కానీ మిగిలిన వాళ్ళకు కూడా స్టాటిస్టిక్స్ అనేది కొత్తగా యాడ్ చేశారు. దాట్ ఈజ్ ఓన్లీ ఫర్ Tier 2. ఇది గుర్తుపెట్టుకోండి,
టియర్ 2 విషయంలోనే ఈ మాట వచ్చింది. సో స్టాటిస్టిక్స్ అంటే ఇందులో మళ్ళీ ఏమంటున్నారు, ఈ సోకాల్డ్ స్టాండర్డ్ డీవియేషన్ కానీ మీన్ మీడియన్ మోడ్ కానీ ఇలాంటివి అయితే బేసిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఉన్నాయో అలానే చార్ట్స్, పై చార్ట్స్ వాటికి సంబంధించిన డేటా ఇంటర్ప్రిటేషన్ ఓరియంటెడ్గా ఉండే స్టాటిస్టిక్స్ని అందులోకి తీసుకొచ్చారు, అది ప్రత్యేకంగా చూపించారు. అలానే ప్రాబబిలిటీ అనే మాట మళ్ళీ ప్రత్యేకించి చూపించారు టియర్ 2లో. అయితే ఇంకా ఆశ్చర్యం ఏంటంటే టియర్ 1 ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ ఏదైతే సెక్షన్ ఉందో దానికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని పేరు వచ్చింది. టియర్ 2కి వచ్చేటప్పటికి న్యూమరికల్ ఆపరేషన్స్, న్యూమరికల్ ఎబిలిటీ అనే పేరుతో ఆర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనే పేరుతో దాన్ని తీసుకొచ్చారు. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మ్యాథమెటికల్ ఆపరేషన్ నామెన్క్లేచర్ మార్చారు. ఐ బిలీవ్ మోస్ట్ ప్రాబబ్లీ స్టాటిస్టిక్స్ని అందులో టియర్ 2లోకి ఇన్వాల్వ్ చేయడం వల్ల దానికి మ్యాథమెటికల్ అని పేరు మార్చుంటారు. ఫస్ట్ సెషన్లో అది లేదు కాబట్టి, దట్ ఈస్ టియర్ 1లో దానికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని ఉండొచ్చని దిస్ ఈజ్ మై guess. I'm not too sure why there is a change in terms of this nomenclature. Okay, so as far as that is concerned, ఈ రెండు కొత్తవి. నా ఇంగ్లీష్ విషయానికి వచ్చేటప్పటికి ఇంగ్లీష్లో కొత్త మాట వచ్చింది, దట్ ఈస్ హోమోనిమ్స్ అని. హోమోనిమ్స్ అంటే వర్డ్స్ విచ్ హ్యావ్ గాట్ అ సిమిలర్ ప్రొనౌన్సియేషన్. స్పెల్లింగ్ వేరు ఉంటుంది బట్ ప్రొనౌన్సియేషన్ ఒకటే ఉంటుంది. అలాంటప్పుడు కొన్నిసార్లు స్పెల్లింగ్ కూడా ఒకటే ఉండొచ్చు, మీనింగ్స్ వేరు అవుతాయి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ డియర్ అండ్ డియర్. సో ఈ రెండు పలకడం ఒకటే, డిఈఆర్ డియర్ అన్న, డిఈఆర్ డియర్ అన్న ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఒకటేలాగా ప్రొనౌన్స్ చేస్తాం, స్పెల్లింగ్ వేరు, అర్థం వేరు. అలాంటి యూ కాల్ ఇట్ యాజ్ హోమోనిమ్స్ అంటారు. ఆ సినోనిమ్స్, యాంటోనిమ్స్ దగ్గర హోమోనిమ్స్ అని ఒక కొత్త మాటని కూడా వాళ్ళు చేశారు. అంటే వర్డ్ బై వర్డ్ చెక్ చేసి చెప్తున్నాను మీకు. సో ఆ ఒకటి కొత్త కనిపించింది, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ అనేది కొత్త కనిపించింది. అంతేకాదు టియర్ 2కి సంబంధించిన సోకాల్డ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అనే దాంట్లో మళ్ళీ హెడ్డింగ్ వైజ్గా విడదీసి ఎందులో ఏమి ఉంటాయి అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ వచ్చారు. ఓకే, నా ఇక కంక్లూడింగ్ పార్ట్కి వచ్చేటప్పటికి కొన్ని విషయాలు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్లో మనం కొన్ని విషయాలు అనుకున్నాం. ఒకటి, ఎగ్జామినేషన్ స్టాండర్డ్ ఏమైనా మారుతుందా, యూపీఎస్సీ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ ఏమైనా జనరల్ స్టడీస్లో వచ్చే ఛాన్స్ ఉందా? ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యాపెన్. ఎందుకంటే ఇప్పుడు 2020 కానీ 21 కానీ మీరు చూస్తే టీసీఎస్ ఫర్ ది సేమ్ పీపుల్ హు హ్యావ్ సెట్ ది పేపర్. సో 2022లో కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ది టీసీఎస్ హూ ఈస్ గోయింగ్ టు డూ దట్. సో దేర్ఫోర్ జనరల్ అవేర్నెస్ విషయంలో రెండిట్లోనూ ఈసారి రిఫ్లెక్ట్ అవుతుంది, కానీ స్టాండర్డ్ మారుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. బ్యాంక్ ఓరియంటెడ్గా ఉండే సోకాల్డ్ రీజనింగ్లో ఉండే పజిల్ టెస్ట్లు కానీ సీటింగ్ అరేంజ్మెంట్లు కానీ ఆ స్థాయిలో ఎస్ఎస్సీలో ఇస్తారా అని కొంతమందికి డౌట్ ఉంది. అక్కడ కూడా ఐఎమ్ నాట్ టూ షూర్ అలా ఇస్తారని నేను అనుకోవట్లేదు. ఐఎమ్ నాట్ టూ షూర్ ఆన్ దాట్. సో అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని నేను అనుకుంటున్నానంటే టైర్ 1ని క్వాలిఫైయింగ్ చేయడం ఇదంతా కూడా దిస్ ఈజ్ మూవింగ్ 1 స్టెప్ క్లోజర్ టువర్డ్స్ సెట్. సో ఎన్ఆర్ఐ సెట్ అని ఎప్పుడో దాన్ని తీసుకురావాలి, ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటి నుంచి అది దే ఆర్ జస్ట్ డ్రాగింగ్ దేర్ ఫీట్ ఆన్. సో మోస్ట్ ప్రాబబ్లీ మేబీ నెక్స్ట్ రొటేషన్లో వీ కెన్ సీ సెట్ కమింగ్ యాజ్ ఆఫ్ ఈసారి కాకపోవచ్చు. సో దేర్ఫోర్ ఆ విషయానికి వచ్చేటప్పటికి యూ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నాకు తెలిసి సిలబస్ పరంగా పెద్దగా మారుతుందని నేను అనుకోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ గట్టిగా చెప్పాలంటే సెకండ్ లెవెల్లో మ్యాథమెటిక్స్కి సంబంధించిన స్టాండర్డ్ కంపారిటివ్లీ తగ్గచ్చు. ఎందుకంటే పోస్టులు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 2 సార్లు కూడా ఒకసారి 8,000 ఒకసారి 7,000 ఆ టైప్ ఇచ్చారు. బట్ ఈసారి ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 20,000. సో 20,000 పోస్టులు 15 మెయిన్స్కి మనం టియర్ 2కి వేసుకున్నా కూడా దాదాపు 3 lakh స్టూడెంట్స్ టియర్ 2కి అవ్వాలి. సో వీళ్ళందరికీ ఒకటే రోజులో జరగాలి అంటే మేబీ 3 lakh తీసుకోకపోవచ్చు, ఎనీవేర్ క్లోజ్ టు 1.5 to 2.5 మధ్య స్టూడెంట్స్ని క్వాలిఫై చేయొచ్చు. సో దేర్ఫోర్ ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ, ఐ షుడ్ టెల్ యూ. సో 20,000 పోస్ట్ అండ్ ఆ 20,000 కూడా ఖాయం కాదు, ఇంకా దేర్ మేబీ ఏ రివిజన్, ఇంకా పెరగచ్చు కూడా అని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా పెరిగితే మరీ మంచిది, రైట్. సో ఇప్పుడు ఏ స్టూడెంట్స్ అయితే బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఇంటిగ్రేటెడ్గా నేర్చుకుంటున్నారో యాక్చువల్గా ఒక రకంగా వాళ్ళకి అడ్వాంటేజ్ అని చెప్పాలి మనం. స్టాండర్డ్ అలోన్గా ఎస్ఎస్సి నేర్చుకుని స్టాండ్ అలోన్గా బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి కంబైన్డ్గా ఎవరైతే 2 పక్కలు నేర్చుకుంటున్నారో ఇఫ్ ఎట్ ఆల్ ఏవైనా క్వశ్చన్స్ ఒకవేళ బ్యాంక్ ఓరియంటెడ్గా ఎస్ఎస్సీలో వచ్చినా దెన్ కొత్త అనిపించదు మనకి, ఎందుకంటే ఆల్రెడీ బ్యాంక్ ఓరియంటెడ్గా మనం ప్రిపరేషన్ చేస్తున్నాం కాబట్టి. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ ఆల్వేస్ ఆప్ట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్. సో దేనికి ఏ టాపిక్స్ ఇందులో ఉన్నాయి అవన్నీ ఫినిష్ చేస్తాను డైమెన్షన్స్లో, బట్ వీ ఆల్వేస్ వాంట్ ది స్టూడెంట్ టు గో ఫర్ అన్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ బికాస్ వీ నెవర్ నో రేపు ఒకవేళ సెట్ అయిన తర్వాత కూడా మేబీ క్వశ్చన్స్ ఆన్ ది ఇంటిగ్రేటెడ్ ఫార్మాట్. సో ఇక్కడి నుంచే మీరు ప్రిపేర్ అవ్వడం మంచిది. తర్వాత ఇప్పుడు ఇంకొక డౌట్ స్టూడెంట్స్ ఫస్ట్లో మెన్షన్ చేశారు కదా, అదే ఈ గ్యాప్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్య, దట్ ఈస్ టియర్ 1కి టియర్ 2కి మధ్య గ్యాప్ బ్యాంక్ ఎగ్జామ్స్లో లాగా అవుతుందా అని. ఇక్కడ ఒక విషయం నేను క్లారిఫై చేయాలనుకున్నాను. ఒకసారి ఇప్పుడు ఎగ్జామ్ మనకి టియర్ 1 ఎగ్జామ్ డిసెంబర్లో కండక్ట్ చేస్తారనుకుందాం. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారు, మనకి మేబీ ఒక 20 days అలా తీసుకొని రిజల్ట్ ఇచ్చారనుకుందాం. రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఎస్ఎస్సి ఎప్పుడు ఏమిస్తుంది, యూ కెన్ రైజ్ అబ్జెక్షన్స్ ఆర్ దీన్ని రిప్రజెంటేషన్స్ అంటారు వాళ్ళ భాషలో. మన ఆన్సర్ కీలో కనుక మనకి ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి దానికి సంబంధించి యూ కెన్ రైజ్ రిప్రజెంటేషన్స్. ఆ రిప్రజెంటేషన్కి కొంత టైం ఇస్తుంది కదా, అలా అందరు రిప్రజెంటేషన్స్ చేయాలి, వాళ్ళు వాటి పరిగణలోకి తీసుకోవాలి, దాన్ని మళ్ళీ ఫైనల్ కీగా రిలీజ్ చేయాలి. ఫైనల్ కీ రిలీజ్ అయిన తర్వాత దెన్ దే గో ఫర్ ది రిజల్ట్.
ఫర్ టియర్ 1. అక్కడి నుంచి దే గాట్ టు ప్రిపేర్ ఫర్ టియర్ 2. సో నాకు తెలిసి ఎంత లేదన్నా మినిమం 2 months ఆఫ్ ఏ గ్యాప్ ఖచ్చితంగా వస్తుందని నేను అనుకుంటున్నాను. మినిమం ఆర్ ఈవెన్ మోర్ దెన్ దట్ కూడా అవ్వచ్చు, బట్ మినిమంలో మినిమం 2 months అయితే ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్ లాగా డైరెక్ట్గా టియర్ 1 తర్వాత 30-35 daysలో ఇది అవుతుందని నేను అనుకోవట్లేదు. దిస్ ఈజ్ మై గెస్. ఎందుకంటే ఈ మధ్యలో ఈ ప్రాసెస్ ఉంది కాబట్టి. బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇది లేదు, యాజ్ యూ నో. సరే, బ్యాంక్ ఎగ్జామ్లో వాళ్ళు ఏదైతే చేసేస్తారో కీ కూడా కనీసం బయటికి ఎవరు. సో అందులో వాళ్ళు ఏం కీ తీసుకున్నారు అనేది కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ ఎనీబడీస్ గెస్. సో ఎస్ఎస్సిలో ఇది ఉంది కాబట్టి, ఇది ఈసారి కూడా నోటిఫికేషన్లో ఉంది కాబట్టి దిస్ విల్ టేక్ టైం. సో టైం తీసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 2 months ఆఫ్ ఇట్. బట్ 2 months అయినా కూడా నేనేమంటానంటే, మిషన్ మోడ్ అని ఏదైతే మాటని ప్రయోగించారో, ఈ సోకాల్డ్ మిషన్ మోడ్ వల్ల స్టూడెంట్కి ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్ జరుగుతుందమ్మా. స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐమ్ టెలింగ్ యూ దిస్. ఎందుకని, ఇంతకుముందు ఎస్ఎస్సి అంటే మీకు ఆల్రెడీ రాసిన వాళ్ళకి తెలుసుంటుంది, మినిమం యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ 2 years ఆఫ్ టైమ్ ఆన్ దట్. ఎగ్జామ్ 4 లెవెల్స్లో జరుగుతుంది. ఒక్కొక్క లెవెల్ తర్వాత మినిమం 2 నెలలు గ్యాప్లు ఇచ్చుకుంటూ వెళ్తారు. ఆ 4 నెలల 4 ఇవైపోయిన తర్వాత మధ్యలో మళ్ళీ ఏదైనా జరిగితే మళ్ళీ ఎగ్జామ్ని రీకండక్ట్ చేయడం ఉంటుంది. సచ్ ఏ హ్యూజ్ ప్రాసెస్. అయిపోయిన తర్వాత మళ్ళీ పోస్టింగ్ ఇవ్వడానికి దర్ ఇస్ ట్రెమెండస్ అమౌంట్స్ ఆఫ్ టైం. సో మినిమం ఎంత లేదన్నా సంవత్సరం దాటి 2 సంవత్సరాల లోపు అంత టైం ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది. బట్ నౌ దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ మిషన్ మోడ్. మిషన్ మోడ్ అంటే అర్థం ఏంటంటే చకచక. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్లో, దట్ ఈస్ డిసెంబర్లో యూఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ టియర్ 1, దెన్ మేబీ ఇన్ ది మంత్ ఆఫ్ మేబీ ఏప్రిల్ అలా యూ కెన్ హ్యావ్ టియర్ 2. అలా ఎడిది పెట్టి వచ్చినా ఫైనల్గా మేబీ జూన్ ఆర్ ఇంకా లాగితే కనుక మ్యాక్సిమం జూలై లోపు మీకు పోస్టింగ్లు రావాలి. సో దట్ మీన్స్ టైంని బాగా కుదించారు. అది స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ అడ్వాంటేజెస్ విషయం అది. ఎందుకంటే ఎస్పెషల్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంతకుముందు సెంట్రలైజ్డ్గా ఎస్ఎస్సి చేసేది. ఇప్పుడు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా డీసెంట్రలైజ్ చేసి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్పేశారు ఆ బాధ్యతను, రెస్పాన్సిబిలిటీని. సో మీరు ఒక పలానా డిపార్ట్మెంట్కి ఆప్ చేసి ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కనుక తేడా వస్తే వేరే ఆల్రెడీ మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్లో వేరే పోస్టులకు మారడం అనే క్వశ్చన్ లేదు. యువర్ క్యాండిడేచర్ విల్ బీ అవుట్ రైట్ రిజెక్టెడ్. ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసుకొని అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే అప్లికేషన్ పెట్టడం, పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టడం చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా సపరేట్గా ఒక వీడియో వీల్ మేక్ అండ్ వీల్ గివ్ ఇట్ టు యూ. ఓకే, సో మిషన్ మోడ్ రావడం వల్ల స్టూడెంట్కి డెఫినెట్గా అడ్వాంటేజ్ అయ్యే విషయం. సో ద లాస్ట్ పాయింట్ బిఫోర్ ఐ క్లోజ్ దిస్ సెషన్, దట్ ఈస్ రిగార్డింగ్ ది జనరల్ అవేర్నెస్. సో ఇంతకుముందు ఎప్పుడు కూడా జనరల్ అవేర్నెస్ వుడ్ హ్యావ్ గాన్ సే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అన్ యాడ్ ఆన్. దెన్ సో ఎస్పెషల్లీ ఎవరైతే కొంత జనరల్ అవేర్నెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి రారో వాళ్ళ హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, దట్ ఈస్ టూ మచ్ ఆఫ్ టైమ్ టు ఇన్వెస్ట్. అండ్ అది ఓన్లీ టియర్ 1లోనే వస్తుంది. దాన్ని లాస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకుంటాం. ఎలాగో మనం మిగిలిన వాటిల్లో రాకపోతే జనరల్ అవేర్నెస్లో 2, 3 చేస్తామని అలా చేసే పని, అలా స్ట్రాటజైజ్ చేసేవాళ్ళు స్టూడెంట్స్. బట్ నౌ జనరల్ అవేర్నెస్ ఖచ్చితంగా మనం చేసి తీరాలి. ఎందుకంటే టియర్ 1లో సరే క్వాలిఫైయింగ్ అది పక్కన పెట్టండి, బట్ టియర్ 2లో ఇట్ హెస్ గాట్ ఎ వెయిటేజ్, రైట్? టియర్ 2లో ఇట్ హెస్ గాట్ ఎ వెయిటేజ్ ఆఫ్ మళ్ళీ 25 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో 45 ఇంగ్లీష్ నుంచి వస్తే 25 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్లో ఉన్నాయి. సో జనరల్ అవేర్నెస్లో వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్, ఒక్క క్వశ్చన్ మిగతా వాళ్ళతో పోలిస్తే మనం ఎక్స్ట్రా పెట్టినా దట్ ఈస్ గోయింగ్ టు యాడ్ అ బెనిఫిట్ టు యూ. గుర్తుపెట్టుకోండి. సో జనరల్ అవేర్నెస్కి ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు వెయిటేజ్ పెరిగింది. ఇంతకుముందు ఓవరాల్ మేబీ 700 మార్క్స్ అనుకోండి అటు ఇటుగా, అందులో 15 జనరల్ అవేర్నెస్కి, అవునా? ఇప్పుడు 25 అంటే 75 వెయిటేజ్ పెరిగింది. అవుట్ ఆఫ్ హౌ మెనీ మార్క్స్? అది చూడండి, దట్స్ వాట్ ఇట్ ఇస్. సో అలా చూస్తే కనుక జనరల్ అవేర్నెస్కి వెయిట్ పెరిగింది. సో దేర్ఫోర్ యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ యాజ్ ఫర్ యాజ్ ప్రిపేరింగ్ ఫర్ జనరల్ అవేర్నెస్ ఈస్ కన్సర్న్. అంతేకాదు యాజ్ ఫర్ యాజ్ నెగిటివ్ మార్కింగ్ ఈస్ కన్సర్న్, ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇంతకుముందు నెగిటివ్ మార్కింగ్ మనకెంత, ఎవ్రీ 4 క్వశ్చన్స్ కనుక నువ్వు తప్పు చేస్తే దట్ మీన్స్ ఎవ్రీ 4 మార్క్స్కి 1 మార్క్ పోతుంది కదా. సో ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ ఇస్తారు కరెక్ట్ అయితే, 0.5 వాజ్ ది నెగిటివ్, అవునా? సో 0.5 వాజ్ ది నెగిటివ్. ఇప్పుడు ఈ నెగిటివ్ని ఎంత చేశారు? 1/3 చేశారు, అంతే కదా. ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ యు ఆర్ గెటింగ్ 3 మార్క్స్, రైట్? మరి అలాంటప్పుడు తప్పు పెడితే ఏమవుతుంది? 1 మార్క్ పోతుంది. అంటే నెగిటివ్ మార్కింగ్ ఉన్న వెయిటేజ్ 1/4 నుంచి 1/3కి మారింది. సో దేర్ఫోర్ ద మోర్ నెగిటివ్స్ యూ మేక్, the more disadvantage you will have, not just in terms of your score but also in terms of normalization. You please try to understand this. So negative ki weightage perigindi, okay? So 1/3 అయింది. సో అది యూపీఎస్సీ సిడిఎస్ ఎగ్జామ్స్ ఇలాంటి వాటిలో 1/3 ఉంటాయి. సో దాంతో సమానంగా నెగిటివ్ మార్కింగ్ని తీసుకొచ్చారు. సో యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ యాజ్ ఫర్ యాజ్ దిస్ నెగిటివ్ మార్కింగ్ ఈస్ కన్సర్న్.
సో ఐ హోప్ ఫస్ట్లో మనం ఏదైతే అనుకున్నామో దానికి సంబంధించిన అన్ని విషయాలు డిస్కస్ చేసామని నేను అనుకుంటున్నాను. జస్ట్ విల్ రివైజ్. టియర్ 1 క్వాలిఫైయింగ్ విషయం, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చెప్పాను, తర్వాత ప్యాటర్న్ అండ్ సిలబస్ మార్పులు చెప్పాము, గ్యాప్ గురించి మాట్లాడాం, ఎగ్జామ్ క్వశ్చన్ స్టాండర్డ్ గురించి మాట్లాడాం, మోడల్ క్వశ్చన్స్ గురించి మాట్లాడాం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫైనల్గా మిషన్ మోడ్ గురించి కూడా మాట్లాడాం. సో దీస్ ఆర్ ది new issues or extra issues which I just wanted to discuss with you. So as far as anybody who is interested to prepare for SSC, we are going to start a new batch from 6th of October. So 6th of October nunchi batch start avutundi. 10 to 1 every day you will have classes, and 2 to 5 every day you will have a grand test along with explanation for each and every question. ఫిజికల్గా గ్రాండ్ టెస్ట్లు పెట్టి ఫిజికల్గా ఎక్స్ప్లెనేషన్ చేయిస్తున్న, దట్ ఈస్ ఎవ్రీడే గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేయిస్తున్న సంస్థ నాకు తెలిసి 2 స్టేట్స్లో ఇట్ ఈస్ డైమెన్షన్స్ ఓన్లీ. అదర్స్ హ్యావ్ ఆల్రెడీ గాన్ ఫర్ రికార్డెడ్ వీడియోస్ అండ్ అవన్నీ ఆన్లైన్లో అవి ఇస్తున్నారు. బట్ వీఆర్ ది ఓన్లీ పీపుల్ హూ ఆర్ ఫిజికలీ కండక్టింగ్ ది ఎగ్జామ్, పేపర్ ఇచ్చి అండ్ ఫిజికల్గా ఎవ్రీ డే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ జనరల్ స్టడీస్. ది ఇంపాక్ట్ ఆఫ్ జనరల్ స్టడీస్ అది ఇంక్రీస్డ్. ఎప్పటి నుంచో మనం జనరల్ స్టడీస్కి కూడా ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చేయిస్తున్నాం. ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎలాగో ఉన్నాయి ఫర్ యువర్ ప్రాక్టీస్ విత్ ఇన్బిల్ట్ ఎక్స్ప్లెనేషన్తో, దట్ ఆల్సో యూ కెన్ ఫాలో. Okay, so whoever is very very committed, who wants to crack the SSC exam, so Dimensions is the place that is going to be. So I'm expecting you guys to come here, have a good career, because టైం కూడా తగ్గింది కాబట్టి అన్ని కరెక్ట్గా జరిగితే 7-8 monthsలోనే యూ విల్ బీ ఏబుల్ టు గెట్ ఇన్ టు వండర్ఫుల్ మినిస్టీరియల్ పోస్ట్. ఎస్ఎస్సీ ఆర్ డైరెక్ట్లీ మినిస్టీరియల్ పోస్ట్ కదా. Yeah, so any more questions you have, you may please put them into the comment section. I'll be more than happy to give an answer for all of them. Yeah, thanks so much.